తప్పులు నిర్ధారణ చేయగలిగే సామర్థ్యం మానవునికి ఉందా? ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చి చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనిషికి ఉందా? ఏది పాపమో ఏది పుణ్యమో, ఏది రైటో ఏది రాంగో చెప్పగలిగేటటువంటి జ్ఞానం మనుషులకు ఉందా? తర్వాత లోతు త్రాగి చరిత్రహీనుడయ్యాడు. ఎంత జుగుప్సాకరమైన పని జరిగిందో మనం ఇప్పటికీ బాధపడుతున్నాం కదా సందర్భాన్ని గురించి. కాబట్టి లోతు తాగినప్పుడు దేవుడు సమర్థించలే. సొదొమ గొమొర్రాలో నీతిమంతుడైన లోతు ప్రతిదినం తన నీతి కలిగిన మనసుని నొప్పించుకుంటూ వచ్చాడే, అంత నీతిమంతుడు కదా. ఆ సొదొమ గొమొర్రా ప్రజల కామ వికారయుక్తమైనటువంటి చెడు నడవడిని ప్రతిదినం నొచ్చుకుంటూ వచ్చినటువంటి నీతిమంతుడైన లోతు ఆ అగ్ని గంధకాలని తప్పించుకున్న తర్వాత తన కుమార్తెను ద్రాక్షారసం ఇస్తే తాగి మత్తుడై చరిత్రహీనుడైనట్టుగా మనం చూస్తాం కదా. నీతిమంతుడైన లోతు ద్రాక్షారసం త్రాగాడని బైబిల్ చెప్తుంది. అలాంటి చెడిపోయిన బుర్రకు ఈ విషయం ఎక్కాలి అని అంటే గంట పడుతుంది. కానీ అంత కూసుంటాడా చెడిపోయినాడు? చెడిపోయిన మైండ్ కలిగినటువంటి వాడు, చెడిపోయిన మనసు కలిగినటువంటి వాడు గంట కూర్చుంటాడు. వింటారా గంట కూర్చొని? సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైనటువంటి మనందరి కనతండ్రిని దేవునికి క్రీస్తు ద్వారానే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకోవాలి, పదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకాలి అని ఆశ కలిగి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక పాఠం ఏంటి అని అంటే, ఇది ప్రపంచానికి ఈ పాటికి బాగా అంటే బాగా నరాల్లోనికి ఎక్కిపోయే విధంగా ఈ పాటికి ఈ క్రైస్తవ సమాజం నేర్పించాలి ఈ పాఠాన్ని, కానీ నేర్పించలేకపోయింది. అదేమిటి ఆ పాఠం ఏమిటి అని అంటే, ఏది పాపం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది తప్పు, ఏది రైట్ అని నిర్ణయించగలిగేటటువంటి శక్తి మనిషికి ఉందా? జవాబు చెప్పండి. న్యాయాలను తప్పు ఒప్పులను చెప్పగలిగేటటువంటి హక్కు, ఆ సామర్థ్యం మనిషికి ఉందా? ఇక్కడ జవాబు మీ సొంత జ్ఞానంతోనే చెప్పండి, సొంత జ్ఞానంతోనే చెప్పండి. అంతే తప్ప అందరిని చూసి ఎవరైనా సరే అంటున్నారంటే సరే అందాం, ఎవరైనా సరే అనట్లేదనంటే ఏమన్నా సైలెంట్గా కూర్చుందాం అని కాకుండా ఈరోజు మాత్రమే కాదు, ఎప్పటికైనా సరే మీరు ఆ పని చేయండి. ఓకేనా? ఉందా లేదా చెప్పండి? ఉంది. ఎంతవరకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పొప్పుల మీద పరిపూర్ణమైన అవగాహన ఎవరికి ఉండాలి? మనిషికి ఉండాలి. ఒక మనిషికి ఏ మనిషికి ఉంటుంది చెప్పండి? పోనీ గెస్ చేయండి. ఫలానా మనిషి అని చెప్పేసి వ్యక్తి పేరు చెప్పమని నేను చెప్పట్లేను కానీ, అడగట్లేను కానీ, ఏ మనిషికి తప్పొప్పుల మీద, న్యాయ అన్యాయాల మీద, పాప పుణ్యాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏ వ్యక్తికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది. ఏ వ్యక్తికైతే దేవుని భయం భక్తి ఉంటుందో వాడికి మాత్రమే ఉంటుంది. ఏ వ్యక్తికైతే దేవుడు తెలిసి ఉంటాడో ఆ వ్యక్తికి మాత్రమే ఈ అర్హత ఉంది. ఎంత అనుభవం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ఆ వ్యక్తి తప్పు ఒప్పులను సమగ్రంగా, సంపూర్ణంగా పరిశీలించలేడు, చెప్పలేడు. ఎందుకు అనంటే తప్పొప్పులు, న్యాయ అన్యాయాలు, పాప పుణ్యాలు అనేటటువంటివి మారుతుందా మారదా? ఒకటి చెప్పండి మీరు. ఒకరోజు చేస్తే పాపం, అదే పనిని ఇంకొక రోజు చేస్తే పాపమేమీ లేదు, ఉండదు. అలా ఏమైనా ఉంటుందా? చెప్పాలి. ఎప్పుడు చేసినా పాపం. ఇలా మాట్లాడేటటువంటి వారు ఎప్పటికీ ఎన్నటికీ కూడా పాప పుణ్యాలను గురించి మాట్లాడే హక్కు కానీ, అర్హత కానీ అలాంటి వ్యక్తికి ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, కాలాన్ని బట్టి పాప పుణ్యాలు మారుతాయి, కాలాన్ని బట్టి న్యాయాలు మారుతాయి. మార్పు చెందుకుంటూ వచ్చింది. అసలు సిసలైనటువంటి నిర్వచనం పాప పుణ్యానికి ఏంటి? అసలు సిసలైనటువంటి నిర్వచనం చెప్పాలి అని అంటే ఏం చెప్పాలో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది రైటే, కానీ
అంత పరిపూర్ణంగా జనాలకు అర్థం కాదు ఈ మాట. అర్థం కావాలి అని అంటే ఏం చెప్పాలి అని అంటే, ఏది రైట్ ఏది రాంగ్, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది న్యాయం ఏది అన్యాయం అనేటువంటి విషయాలు చెప్పాలంటే ఒకటే మాట చెప్పాలి. దేవుడు ఏం చెబితే అది రైటు, దేవుడు ఏది చేయవద్దని చెప్తే అది తప్పు. అంతే తప్ప అక్కడ ఒరిజినల్ గా నువ్వు నిర్దేశించినవి, నేను నిర్దేశించినవి, మనుషులు నిర్దేశించినవి తప్పులు కావు, పాప పుణ్యాలు కావు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ గా బాగా వినండి మీరు. మనుషుల దృష్టిలో బాగా వినండి, మనుషుల దృష్టిలో ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవటం తప్ప రైటా? మనుషుల దృష్టిలో రైటే. ఎందుకంటే కొన్ని దేశాలలో ఎంతమంది భార్యలైనా నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి రైట్స్ ఇచ్చేసింది, వాళ్ళు ఓకే చేశారు. అంత మాత్రమే కాకుండా పురుషులు పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం తప్ప ఒప్ప మనుషుల దృష్టిలో అంటే మనుషుల దృష్టిలో రైటే ఇది. అదే దేవుని దృష్టిలో కదా. అంటే ఒక్క విషయమే మనం ఆలోచిస్తే ఎంత తేడా ఉంది. ఇప్పుడు మనిషి అనేటటువంటి వాడు తప్పొప్పులను నిర్ధారించగలిగే శక్తి సామర్థ్యం లేదా ఆ హక్కును కలిగి ఉన్నాడంటావా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది? వీరికి అర్హత లేదు. ఫైనల్ గా మనకు అనిపించేది అదే. ఎందుకు అని అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అది రైటు అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ నిన్ను నన్ను వాళ్ళని మనల్ని సృష్టిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఏమంటున్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే ఆయన చెప్పిందే రైటు, ఆయన చెప్పేదే రైటు. ఆయన ఏదైతే రైట్ అంటాడో అదే రైట్, ఆయన ఏదైతే రాంగ్ అంటాడో అదే రాంగ్. అవునా కదా? అర్థమవుతుందా? ఇంకా చెప్పాలి అని అంటే కాలానుగుణంగా తప్పులు మారుతాయా అని అంటే చెప్పండి, మీరు ఏమన్నా అవగాహన ఉందా మీకు? ఇప్పుడు వచ్చింది కదా జ్ఞానోదయం, ఇందాకనే వచ్చిందా? పాత నిబంధనలో దేవుడు మనుషుల్ని చంపమన్నాడు, చంపకపోతే పాపం. చంపమన్న వాడిని చంపకుండా ఉండి పాపం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారు కదా. ఏం పాపం చేశాడు ఆయన అంటే హత్య చేయకపోవటమే పాపం, మనుషుల్ని చంపకపోవటమే పాపం అని చెప్పేసి ఎప్పటి రూల్ ఇది? అది అందరికీ కాదు. మళ్ళా ఆయన చెప్పినప్పుడు ఫలానా వ్యక్తి కరెక్ట్ కాదు, వాడిని చంపేయన్నప్పుడు చంపకపోతే తప్పు. మీకెందుకో సౌలు మాత్రమే గుర్తుకొస్తున్నాడు, నాకేమో అహాబు రాజు గుర్తుకొస్తున్నాడు. సిరియా దేశపు రాజు అయిన బెన్హదద్దును చంపమని అంటాడు. చంపమని చేతికి కూడా అప్పగిస్తే, దేవుడు అహాబు చేతికి అప్పగిస్తే అహాబు రాజు ఏం చేస్తాడో తెలుసా? చంపకుండా దోస్తి నిబంధన చేసుకొని పంపించేస్తాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చేసి నువ్వు చంపలేదు కనుక, నువ్వు ఆయన్ని చంపలేదు కనుక ఆయన చేతిలోనే నిన్ను చంపేస్తా అని చెప్పేసి, నీ సావును ఆయన చేతిలో పెడతా అని చెప్పేసి పెట్టేశాడు. నెక్స్ట్ యుద్ధం వచ్చేసరికి ఆయన చేతిలో ఇందేస్తాడు. అదే ఇప్పుడు అది రైటా రాంగా? ఇప్పుడు చంపటం రైటా? ఇప్పుడు కాదు, అప్పుడైనా సరే చంపొద్దు అన్న వాడిని చంపితే పాపం, చంపమన్న వాడిని చంపకపోతే పాపం. ఇప్పుడు పాప పుణ్యానికి నిర్వచనం ఏమి ఇస్తాం? ఒక మనిషి నిర్ధారణ చేయగలడా? ఇది పాపం, ఇది పుణ్యం, ఇది రైటు, ఇది రాంగ్ అని చెప్పేసి మనిషి నిర్ధారణ చేయగలడా? ఇంకా అవగాహనలోనికి రావాలి మనకు, ఇంకా అవగాహనలోనికి రావాలి. కాలాన్ని బట్టి కొన్ని తప్పు కొన్ని రైట్ అవుతాయి అనే విషయం ఈరోజు ప్రపంచానికి తెలియచేయలేదు మనిషి. కాలాన్ని బట్టి తప్పు రైట్ ఎట్లయితాయి అని అంటే, ఇప్పుడు రవికి వయసు ఎంత? నీ వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఇప్పుడు బట్టలిప్పుకొని బజార్లు తిరగొచ్చా? దాన్ని ఏమంటారు? 33 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బట్టలిప్పుకొని తిరిగితే పాపం, 3 సంవత్సరాల కాలంలో బట్టలిప్పుకొని తిరిగినా పాపం కాదు, తప్పు కాదు అది. అవునా కదా? అంటే కాలం తప్పులను నిర్ధారిస్తుందా లేదా? కొన్ని సందర్భాలలో కాలాన్ని బట్టి ఒకటి తప్పు, ఒకటే పని కాలాన్ని బట్టి ఒకప్పుడు రైట్ అవుతుంది, ఒకప్పుడు రాంగ్ అవుతుంది. ఇంత అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ దేవుడు తెలిసి ఉండాలి. దేవుడు చెప్పిందే రైట్, దేవుడు చేయమన్నదే రైట్. దేవుడు తప్పు అంటే తప్పు, దేవుడు రైట్ అంటే రైట్. ఇది ప్రామాణికం అన్నమాట. తప్పులకు ప్రామాణికం, అన్యాయాలకు ప్రామాణికం ఇది. ఈ పాఠం తెలియకపోతే బైబిల్లో ఉన్న చాలా పాఠాలు మనం చెప్పుకోలేము, చాలా పాఠాలు మనం నేర్చుకోలేము. అర్థమవుతుందా? ఇది తెలియాలి మనకు, ఇది నేర్చుకోవాలి మనం. ఇంకొక మాట కూడా చెప్తాను.
ఈరోజు మనం అత్త కూతుర్ని చేసుకోవచ్చు కదా? అత్త ఎవరు చెప్పండి? మన నాన్న వాళ్ళ అక్కో చెల్లి ఉంటది, తన కూతుర్ని మనం చేసుకోవచ్చు. మన నాన్న చెల్లి గాని అక్క గాని తన కూతుర్ని మనం చేసుకోవచ్చు. మన అమ్మ అక్క చెల్లి ఉంటది, మన అమ్మకు అక్క చెల్లి ఉంటది. ఆ అక్క చెల్లి యొక్క కూతుర్ని చేసుకోవచ్చా? ఎవరు చేసుకోకూడదు? ఎవరు చెప్పారు నీకు కదా? ఒక ప్రామాణికం ఉండాలి కదా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మన అన్న కూతురు చేసుకోవచ్చా? మన అన్న కూతురు ఏమవుతుంది? మనకేమవుతుంది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అనే క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. క్వశ్చన్ ఏంటి? ఎవరు చెప్పారు అనే క్వశ్చన్ అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పారని అడుగుతున్నాను. మీరేం చెప్తున్నారు? దేవుడు దేవుడు అని చెప్తున్నారు. ఓకే, మన అన్న కూతుర్ని కానీ ఆఖరికి మన అత్తని చేసుకోవచ్చా? అత్త అంటే మన నాన్న చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు కదా? ఇప్పటివరకు నేను ఏ క్వశ్చన్ అడిగాను? ఎవరు చెప్పారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను రండి. ఇదంతా ఎవరు చెప్పారు? బాగుంది, దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్. ఎప్పుడు చెప్పాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పకముందు అనా కదా? చెప్పకముందు చేసుకోవచ్చా లేదా? చెప్పిన తర్వాత చేసుకుంటే? పాత నిబంధనలో ఒక్కొక్కరు ఎంతేసి మందిని పెళ్లి చేసుకున్నారు? చాలా మందిని. ఒక ఆయన అయితే 1000 మందిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఇద్దరిని చేసుకున్నా పాపమే. ఇప్పుడు నువ్వు ఇద్దరిని చేసుకున్నా ఇప్పుడు పాపం. అప్పుడు దేవుని దృష్టిలో మాట్లాడుతున్నా నేను. అర్థమవుతుందా? అప్పుడెందుకు? అప్పుడు చేసుకుంటే పాపం లేదట, ఇప్పుడు చేసుకుంటే పాపం అట, అట్టెట్ట అని అడగకూడదు. అప్పుడు ఆయన చెప్పలేదు, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిండు అంతే, ఏకపత్ని పురుషుడై అని చెప్పాడు. కాబట్టి నువ్వు రెండో అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుంది? ఈ అవగాహన ఉంటే బైబిల్ బాగా అర్థమవుతుంది, పాత నిబంధన బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది బ్రెయిన్లెస్ ఫెలోస్, పాప పుణ్యాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు, తప్పొప్పుల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏమని మాట్లాడుతున్నారు? బైబిల్ని ఓపెన్ చేసేసి మీ బైబిల్లో బూతులు ఉన్నాయి అంటున్నాడు. ఏమున్నాయట? 7 ఉన్నాయి అని చెప్పేసి అంటే ఏం చూపిస్తాడు తెలుసా? ఏం చూపిస్తాడు? లోతు విషయం ఒక్కటే చూపిస్తాడు. లోతు విషయం మాత్రమే చూపిస్తాడు. కానీ వాడికి అర్థం కాలే అబ్రహాం గురించి, వాడికి అర్థం కాలేదు ఆదాము గురించి, వాడికి అర్థం కాలే ఇస్సాకు గురించి, వాడికి అర్థం కాలే అమ్రాము గురించి. అర్థమైందా వాళ్ళకు? ఆదాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆదాము గారు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? తనలో నుండి వచ్చిన, అంటే తనలో నుండి వచ్చిందంటే మనం ఏమంటాం? కూతురు అంటాం. ఈ కాలంలో కూతురు అంటాం. సో ఆదాము ఎవరిని చేసుకున్నట్టు? నేటి కాలపు లెక్కల ప్రకారంగా అయితే కూతురుని చేసుకున్నాడు. ఆ కాలంలో కాదు కూతురు ఆమె. అవునా కదా? కయ్యను చెల్లెల్ని చేసుకున్నాడు. అలా చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్ లో పురుషులు వేరే వాళ్ళు లేరు, ప్రపంచం స్టార్టింగ్ వాళ్ళే కాబట్టి చేసుకున్నారు. అక్కడ తప్పులు లేవు కదా. ఇక్కడ లోతు గారి గురించి ఆలోచన చేస్తే, లోతు గారి పిల్లలిద్దరు, నిజానికి ఆ పిల్లలిద్దరు ఆడపిల్లలు, పరిశుద్ధులు. వాళ్ళు మామూలు పరిశుద్ధులు గారు. మనందరికంటే ఈరోజు ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో, నోరు పారేసుకుంటున్నాడో, వాళ్ళు నోరు పారేసుకునేటువంటి వాళ్ళు లోతు కూతుర్ల యొక్క చిట్టికన్న వేలు మీద ఉండే ఎంట్రక కూడా సరిపోదు. అది లోతు కుమార్తెల పరిశుద్ధత. తెలుసా ఎలా అని అనుకుంటున్నారా? ఒక మాట చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇప్పుడు లోతు గారు ఎక్కడ ఉంటున్నాడు? సొదొమ గొమొర్రా ఎలాంటిది? ఎంత భయంకరమైందో ఇక్కడ చూస్తే 4వ వచనంలో,
వారు పండుకొనక ముందు అంటే లోతు గారి కుటుంబంలో లోతు గారి భార్య, లోతు గారి పిల్లలు ఇద్దరు, వారితో పాటు ఇద్దరు దేవదూతలు వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ కలిసి పండుకోక ముందు, వాళ్ళు తిన్న తర్వాత పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, వినండి బాగా, ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులను ప్రజలందరూను, ఎవరెవరట? బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఏమంటారు? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడున్నట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో. ఇప్పుడు మనకు అర్థం కావాలి, బాలుడు చెడిపోయారు, బాలుళ్ళు కూడా చెడిపోయారు, వృద్ధులు చెడిపోయారు, పాడైపోయారు, ప్రజలందరూ పాడైపోయారు కదా. పాడైపోయినటువంటి తరుణంలో వచ్చి ఏం చేస్తున్నారో చూస్తున్నాం. నెక్స్ట్ 6వ వచనం. లోతు గారు ఏం చేశారంటే, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. ఎంత పాతకము? ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు అన్నాడండి. అర్థమవుతుందా మీకు? అర్థమైందా మీకు? ఒరిజినల్ గా అలాంటి వాతావరణంలో చుట్టూ అలాంటోళ్ళు ఉంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ పిల్లలిద్దరూ చెడిపోయి ఉండాలి, పాడైపోయి ఉండాలి. కొంతమంది తెలియక పాపం ఏం చేశారు తెలుసా? ఎలా మాట్లాడారు తెలుసా? సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు పిల్లలు కూడా పాడైపోయారు, అలాంటి పాడుబుద్ధి వాయు వరుసలు వాళ్లకు లేవు, స్త్రీ పురుషులని తేడా కూడా లేకుండా బిహేవ్ చేసేటటువంటి ప్రాంతంలో బ్రతికారు కాబట్టి వీళ్ళు కూడా చెడిపోయి ఇక్కడ తండ్రిని చూడకుండా కూడా తాపిచ్చి ఏం చేశారు అని మాట్లాడారు. కానీ అందరూ చెడిపోయినా బురదలో ఏ పువ్వు, కలువ పువ్వు ఉన్నట్టుగా ఇద్దరు పురుషులు కూడని నా 2 కుమార్తెలు ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఆడపిల్లలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎక్కడ పరిశుద్ధులుగా ఉన్నారు? భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో. ఈరోజు మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండుంటే ఏమైపోయేవారు? సర్వనాశనం అయిపోయారు. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు అని అంటే విచిత్రం కాదు. నోరుంది కాబట్టి మాట్లాడితే ₹1 ఖర్చు కాదు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ఆలోచన చేయాలి జాగ్రత్తగా. అవునా కదా? ఇక్కడ ఎలా బ్రతికాడు లోతు గారు? ఇక్కడ ఏ విధంగా బ్రతికారు లోతు గారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే జీవితం అయింది, కానీ ఇక్కడ ఉన్న రోజులు ఎలా బ్రతికారు అనేటటువంటి విషయం ఒకసారి మనం ఆలోచన చేస్తే, పేతురు పత్రిక ఒకసారి తీయండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాటిని నాశనము విధించాడు. దేవుడు విధించి దుర్మార్గుల 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. ఈ విధంగా కూతుర్లు నొచ్చుకోలేదంటారా? ఈ విధంగా కూతుర్లు బాధపడలేదంటారా? చెప్పండి. ఎంత బాధపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ముందుగానే వీళ్ళని బలవంతం చేయకుండా ఉన్నారంటారా? వాళ్ళని వాళ్ళు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాలి. చుట్టూ జరుగుతుంది అదే, అయినా కూడా చెడిపోకుండా బ్రతకటం చిన్న విషయమా? చూడటం వినటం కూడా జరిగిందంట. అక్కడ చూస్తూ వింటూ తన నీతిగల మనసును దినదినము ఏం చేసుకుంటూ వచ్చాడు? నొప్పించుకొనుచు వచ్చాడట. బహుబాధపడ్డాడట. అంటే మామూలు బాధ కూడా కాదు, బహుబాధపడినటువంటి లోతు గారిని దేవుడు తప్పించాడట. మరి లోతు గారితో పాటు ఉన్నటువంటి తన కుమార్తెలు 2 బాధపడలేదంటారా? నీతిగా బ్రతకటం ఎంత బాధ, ఎంత కష్టం. ఈరోజు చిన్న చిన్న అవకాశాలు దొరికితేనే చాలు పాపం చేసేస్తున్నారు. అవునా కదా? కానీ ఆ రోజు అంత భయంకరమైనటువంటి ప్రాంతంలో కూడా మరి పురుషులే కూడకుండా బ్రతుకుతున్నారంటే చిన్న విషయం అది కదా. చెడిపోలేదు వాళ్ళు. ఎవరు? అది దేవదూతలు వచ్చేసి దగ్ధం చేసేసి ఆ ప్రాంతాన్ని వీళ్ళను బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఎంత భయం ఉంటుంది వాళ్ళకు? ఉంటుందా ఉండదా భయం? మన కళ్ళ ముందు దేవుడు ఏదైనా గొప్ప కార్యం, అద్భుతం ఏదైనా చేశాడు అని అంటే కొన్ని సంవత్సరాలు గుండెల్లో నిండిపోద్దంతే.
ఆ భయంతో బ్రతికేస్తుంటాం. అలా చూడటం వల్ల భయము ఉంటుంది, దేవుని పట్ల భక్తి కూడా పెరుగుతుంది. మరి కళ్ళారా చూశారు కదా వీళ్ళు, సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం చేయటం చూడటం మాత్రమే కాకుండా అక్కడి నుంచి సోయరు అనేటటువంటి ఒక చిన్న ప్రాంతానికి మేము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి ఆ సోయరు అనేటటువంటి చిన్న ప్రాంతం కూడా ఎలా ఉందో తెలుసా? అది కూడా భయంకరంగానే ఉంది. అది కూడా పాపంతోనే నిండిపోయి ఉంది. ఎలా చెప్పగలం మనం? విషయానికి వస్తే లోతు గారు సొదొమ గొమొర్రాలోనే బయటికి రాకుండా తడువు చేశాడు అనేటటువంటి విషయం మనం చదువుతాం. ఎందుకు? సొదొమ గొమొర్రాలు నాశనం అవటం ఆయనకి ఇష్టం లేదు, కాపాడాలనుకుంటున్నాడు ఆయన. కానీ చేతులు పట్టుకొని గుచ్చుకొచ్చారు దేవదూతలు బయటికి. గుచ్చుకొచ్చేసిన తర్వాత సరే దీన్నైతే నేను కాపాడలేను, కనీసం దీని పక్కనే ఉంది, ఎంతో దగ్గరలో ఉంది, ఏది? సోయరు అనేటటువంటి చిన్న గ్రామం ఉంది, కనీసం దాన్నైనా కాపాడుకుందాం అనేటటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్తాను ఆయన, అక్కడికి వెళ్తాను ప్రభువా అని చెప్పాడు. ఒకవేళ ఈయన అక్కడికి వెళ్ళకపోయి ఉంటే అది కూడా కాలిపోయేది, అది కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ ఈయన అక్కడికి వెళ్ళటం వల్ల అది కాపాడబడింది. అది కాపాడబడ్డ తర్వాత అక్కడ కొంత సమయం గడిపారు. గడిపితే ఇది కూడా బహు చండాలంగా ఉంది, ఇక్కడ కూడా నేను ఉండదలుచుకోలేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఒక గుహలో వెళ్ళి బతుకుతారు. ఆ మాట ఒక్కసారి అదే 19వ అధ్యాయం 23వ వచనం చూడండి, 30వ వచనం, 19వ అధ్యాయం 30వ వచనం. భయపడ్డాడట. అర్థమవుతుందా? లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలను కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఆ పర్వతమందు అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటో తెలుసా? ఉన్న ప్రాంతం కాలిపోయింది, దగ్గరలో సోయరు ఉంది, అది బాగా భయంకరంగా చెడిపోయింది. మనమేమో భక్తులం, దేవుడిని నమ్ముకున్నటువంటి వారము. దేవుడికి ఇష్టం లేదు కనుకనే వాళ్ళను కాల్చేశాడు. దేవుడికి ఇష్టం లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పెళ్లి చేసుకోవటం కన్నా, అర్థమవుతుందా? వాళ్ళని పెళ్లి చేసుకోవటం కన్నా ఇప్పుడు ఏంటి, మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? మనకు పెళ్లి అవసరం లేదు. బాగా వినండి, ఎంత గొప్పవాళ్ళు తెలుసా వాళ్ళు? కేవలం పిల్లలను కనటానికి మాత్రమే 2 స్త్రీలు, కూతుర్లు 2 ఒక్కొక్క రోజు తండ్రికి తెలియకుండా, తెలిస్తే తండ్రి ఒప్పుకోడు నీతిమంతుడు అని, వీళ్ళు కూడా గొప్పగా ఆలోచించి కేవలం పిల్లల కోసమే తప్ప తమ కామాన్ని తీర్చుకోవటం కోసం కాదు. అర్థమవుతుందా? మరలా చేయలేదు ఆ పని వాళ్ళు. కేవలం నెక్స్ట్ తరం బ్రతకాలి అని, నెక్స్ట్ జనరేషన్ రావాలి అని, భూమి మీద దేవుడు మనుషులతో నింపాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి అందును ఉద్దేశించి ఇక నీతిమంతుడు గాని లోకంలో పురుషుడు గాని లేడు గనక ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన కామం తీర్చుకుందాం, అది కాదు వాళ్ళ ఉద్దేశం. జనరల్ గా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళందరూ ఎందుకు చేసుకుంటున్నారు చెప్పండి? పిల్లల్ని కనాలనే. వయసు రాగానే కామపు కోరికలు తీర్చుకోవటం కోసం పెళ్లి చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకుంటున్నటువంటి వీళ్ళందరికంటే వాళ్ళు నీతిమంతులా కదా చెప్పండి? వాళ్ళు గొప్పలా కదా చెప్పండి? పోనీ తండ్రికి తెలియకుండా తండ్రితో ఒక్కరోజు మాత్రమే చేయనించి పిల్లల్ని కన్నారు కదా? దేవుడు ఎక్కడైనా ఇది తప్పు అని చెప్పాడా? అది జరిగి క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో జరిగితే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చేసిన తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో లోతు గారి గురించి ఆయన నీతిమంతుడు అని రాశాడు దేవుడు. కానీ ఈరోజు చాలా మంది పండితులు అనే పేరుట క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దొంగ పాస్టర్లు చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఎంత నీచ బతుకు లోతు గారిది అంటున్నారు. ఒరే నీదిరా నీచపు బతుకు, ఒరే పాపపు బతుకు నీదిరా. లోతు గారు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫై చేశాడు. లోతు గారు నీతిమంతుడు అని చెప్పేసి 2000 సంవత్సరాల తర్వాత చెప్పాడు. ఆయన నీతిమంతుడే అని. నువ్వు ఆయనది పాపి అని చెప్పగలవా? ఆయనదేం జీవితం అంటావా? నువ్వు ఆయన కాలి గోటికి సరిపోవు. అలాంటిది ఆయనను పాపి అని చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాపి అయితే పాపి అని దేవుడు చెప్తే చెప్పాలి. దేవుడు చెప్పాడా? ఇంకొక కోణంలో ఆలోచిస్తే, ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే, దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు అని చెప్పాలి ఈ సందర్భాన్ని.
ఆ తదనంతరం ఎక్కడ కూడా వీళ్ళకి నీచపు పుట్టుక అని చెప్పేసి మోయాబుల గురించి కానీ అమ్మోనీయుల గురించి కానీ దేవుడు ఎక్కడని చెప్పాడా? నీచపు పుట్టుక అని చెప్పాడా? ఇక్కడ మనకు అర్థం కావాలి, ఆ కాలానికి రూల్స్ లేవు, దేవుడు పెట్టలే. ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి రూల్స్ ఏమైనా పెట్టాడా? పెట్టలేదు దేవుడు. అబ్రహాం గారు ఎవరిని చేసుకున్నారు? తన అన్న కూతుర్ని చేసుకున్నాడు. అబ్రహాం గారు ఎవరిని చేసుకున్నాడు అంటే ఏమైతే తను ఈ కాలపు లెక్కల ప్రకారంగా కూతురు అవుతుంది, అవునా కదా? కానీ ఆ కాలంలో ఏం లేవు. దేవుడు ఆ కాలంలో ఈ రూల్స్ పెట్టలేదు. పెట్టినప్పుడు తప్పు ఎట్లయితుంది, పాపం ఎట్లయితుంది అనే అవగాహన రావద్దు మనిషికి. ఈ రోజు దేవుడు పెట్టాడు కాబట్టి పాపం, నువ్వు చేస్తే తప్పు, పాపం, భయంకరమైన పాపం. పెట్టినప్పుడు అరవుతుందా? తర్వాత ఇస్సాకు గారు కూడా ఎవరిని చేసుకున్నారు చెప్పండి? ఇస్సాకు గారు కూడా తన అన్న కూతురునే చేసుకున్నాడు. తన అన్న పేరు బెతుయేలు. చూడండి ఒకసారి చూద్దాం. నాహోర్ ఎవరు? అబ్రహాము అన్నగారు కదా. ఒక్కసారి 22వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెముయేలు, కెసేదు, హజో, పిల్దాషు, ఇబ్రాపు, బెతుయేలు. ఎవరు? చివరి వ్యక్తి. ఎవరి కుమారుడు బెతుయేలు? నాహోరు ఎవరు? అబ్రహాము గారి అన్నగారు ఎవరు? నాహోరు చిన్న కుమారుడు బెతుయేలు. ఇస్సాకుకి ఏమవుతాడు? అన్న అవుతాడు కదా. ఆ బెతుయేలు గారి కుమార్తె ఎవరు? రిబ్కా. ఆ రిబ్కా ఎవరు? ఇసాకు గారి భార్య. ఇప్పుడు రిబ్కా ఏమవుతుంది? చెల్లెలు ఎట్లయితుంది? కూతురు అవుతుంది. కానీ అన్న కూతురు మన లెక్కల ప్రకారంగా, అవునా కదా? ఒరిజినల్ గా కూతురు అవుతుంది. కానీ ఆ కాలంలో వాళ్ళు చెల్లెలనే అంటారు. లోతు గారిని అబ్రహాం గారు ఏమని పిలిచాడు? సహోదరుడు పిలిచాడు. ఒరిజినల్ ఏమవుతాడు? కొడుకు అవుతాడు కదా. అదే యాంగిల్లో అబ్రహాము గారు తన భార్య అయిన శారాయిని కూడా ఏమంటాడు? నా చెల్లెలు అంటాడు. ఆవిడ కూడా ఏమంటది? అబీమెలెకు దగ్గర నా అన్న అంటది, అవునా? ఎందుకు? ఆ కాలంలో వరుసలు లేవబ్బా. అన్న కూతురు అవుతుందని అనేటువంటి వరుస లేదు, ఇప్పుడు వచ్చింది. అర్థమవుతుందా? అమ్రామ్ ఎవరు తెలుసా? తెలుసా? మోషే గారు నాన్న. ఎవరిని చేసుకున్నాడు? మేనత్తని చేసుకున్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి రూల్స్ రాలేనటువంటి కాలంలో వాళ్ళు ఏదో చేస్తే దాన్ని తప్పు పడుతున్నావు అని అంటే నీకేం అవగాహన ఉంది? నీకేం నాలెడ్జ్ ఉంది? నీకేం జ్ఞానం ఉంది? అవునా కదా? ఇది ఎట్టుందనంటే ఒక ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తికి ఒక క్వశ్చన్ వేశారట, ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పేసి ఒక ప్రశ్న వేశారట. ఏమన్నా తెలుసా? నీ చెల్లి నూలు పోగు లేకుండా, బట్టలే లేకుండా, న్యూడ్గా నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు అని అడిగారట ఒక ఐఏఎస్ అవ్వబోతున్నటువంటి వ్యక్తిని. ఆయన జవాబు ఏం చెప్పిండో తెలుసా? మీరేం చెప్తారు చెప్పండి? మనందరికీ తప్పుడు ఆలోచనే వస్తుంది. అంటే మన ఆలోచన చెడిపోయింది అని అర్థం. కానీ ఆయన ఆన్సర్ ఏమి ఇచ్చాడు తెలుసా? ఎత్తుకొని ముద్దాడుతా అన్నారట. ఇదేంటి ఎట్లా అన్నామంటే, మరి మా చెల్లెల వయసు 2 సంవత్సరాలే అన్నారట. మరి చిన్నప్పుడే కదా, బట్టలు లేకుండా ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడే వస్తుంది, అంతే కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎత్తుకొని ముద్దాడటమే కదా. షబ్బాస్ అని చెప్పేసి ఆయనకు ఐఏఎస్ జాబ్ ఇచ్చేసారట. అదే పొల్యూట్ అయినటువంటి వాడు అక్కడ కూర్చొని ఉంటే ఏం జవాబు చెప్పు? ఏమరా ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? క్వశ్చన్ అరైది అనేటోడు, సీరియస్ అయ్యేటోడు. ఇంక పోనీ ఆయన ఏంటి సర్దుకొని పోయని చెప్పేటోడు వాళ్ళు, అవునా కదా? సో ఎక్కువ చెడిపోయినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒరే, కాలాన్ని బట్టి ఆలోచించరా? కాలాన్ని బట్టి ఆలోచించు. ఎట్లా ఆలోచించాలి అట్లా ఆలోచించు, గొప్పగా ఆలోచించు, మంచిగా ఆలోచించు. నీ మైండ్ చెడిపోతే మనం ఏం చేయలేము. అలాంటి మైండ్ చెడిపోయి మనసు పాడైపోయినటువంటి వాళ్ళు ఈ రోజు తప్పులు పడుతున్నారు. ఇక్కడ తప్పు పట్టడానికి ఉందిరా? ఆ కాలం ఏంటో చూడవా? అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు బరిబత్తలు తిరుగుతున్నారు, తప్పేముంటుందా? ఆ పిల్ల లేదంటే చిన్నపిల్లలు పెద్ద అయిన తర్వాత నువ్వు బరిబత్తలకు తిరిగావు అని చెప్పేసి అన్నావు అనుకో, ఎప్పుడు రా అని అంటారు. చిన్నప్పుడు బరిబత్తలకు తిరిగేదను అని అంటే ఆవిడ ఏమంటది? దీన్ని వీడెక్కడికి ఇచ్చోడరా నాయన, మరి వీడు బయట సమాజంలో తిరగాల్సినటువంటి వాడు కాదు వీడు అని అంటదా లేదా పెద్ద అయిన తర్వాత? చిన్నప్పుడు రా, బట్టలు లేకుండా తిరిగి చిన్నప్పుడు నేను మాత్రమే కదా, నువ్వు కూడా గట్లనే తిరిగి నువ్వు, అవునా కదా? ఇది అర్థం కావాలి. ఇక్కడ బైబిల్లో అలా రాయబడి ఉందంటే, ఒరే దుర్మార్గుడా, ఒరే దరిద్రుడా, తెలివితో దద్దమ్మా,
ఆ కాలంలో నువ్వు ఇప్పుడు ఉన్నావంటే నీకు సంబంధించిన పురాతనమైనటువంటి పూర్వీకులు ఆ కాలంలో కూడా ఉండే ఉంటారు కదా, వాళ్ళు కూడా గట్లనే చేసుకుంది. అంతే కదా. ఈరోజు మనం బతికే ఉన్నాం ఇక్కడ అంటే మనకు సంబంధించినటువంటి మన తాతలు ముత్తాతలకి ఎరికి వెళ్తే క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితంలో మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా. అక్కడ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈరోజు మనం ఉన్నాం, అవునా కదా. మరి మనకు సంబంధించినటువంటి మన పూర్వీకులు ఆ కాలంలో వాళ్ళు కూడా ఇలానే చేసుకున్నారు. వాళ్ళకు లేవు వరుసలు, లేవు ఆజ్ఞలు, లేవు ఆ మాత్రం అవగాహన లేనటువంటి జ్ఞానం లేనటువంటి యవనాలు నువ్వు తప్పుల గురించి మాట్లాడతావా? ఏది తప్పు ఏది రైట్ నువ్వు చెప్తావా? ఎంత జ్ఞానం ఉండాలి, ఏది తప్పు ఏది రైట్ అనాలంటే. ఇక్కడ తప్పు పెట్టడానికి ఇక్కడ బూత్ ఉందా? ఏడుందిరా బూతు? నీ మైండ్ లో ఉంది బూతు, ఇక్కడ లేదు, బైబిల్లో లేదు. నీ మైండ్ చెడిపోయింది, బైబిల్లో ఏడుందిరా బూతు? ఇది చెప్పడం చేతగాక మనోళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు, వీళ్ళకి ఎవరికి చేత కాదు, అవునా? ఒక విషయం తప్పు ఒక విషయం రైటు అని చెప్పగలిగేటటువంటి జ్ఞానం దేవుడు తెలియనటువంటి వ్యక్తికి తెలుస్తుందా? అడిగి దేవుడు ఎవరో తెలియదు, అలాంటి వాడు వచ్చేసి ఇక్కడ తప్పు ఉంది అని అంటే మనం నవ్వొదిలేయాలి. లేదంటే సాత్వికంతో సమాధానం చెప్పి రావాలి. కూర్చోబెట్టి గంట టైం పడుతుంది పక్క వాడికి అర్థం కావాలంటే. అలాంటి చెడిపోయిన బుర్రకు ఈ విషయం ఎక్కాలి అని అంటే గంట పడుతుంది టైం. కానీ అంత కూర్చుంటాడా చెడిపోయినాడు? చెడిపోయిన మైండ్ కలిగినటువంటి వాడు, చెడిపోయిన మనసు కలిగినటువంటి వాడు గంట కూర్చుంటాడు, వింటాడా? గంట కూర్చొని ఫస్ట్ వాడికి దేవుడు ఎవరు తెలియాలి, అప్పుడు కానీ ఇది అర్థం కాదు. యాడుందర బూత్ ఇక్కడ? దేవుడు చెప్పాడా అది తప్పు అని ఎక్కడైనా చెప్పాడా? రీసెంట్ గా విన్నా నేను, దొంగల బండి ఎక్కినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆఖరికి వాడు కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంత నీచపు పుట్టుక మీది అని అంటున్నాడు. ఎవరిదట? మోయాబీయులది, అమ్మోనియులది నీచపు పుట్టుకట. ఎవరు చెప్పాడు నీకు? ఇలాంటి రాసి ఉంది, బైబిల్లో ఉందా? అందుకోసమే వాడు అన్నాను. లేనిది నిర్ధారించి బైబిల్లో దేవుడు చెప్పని దాన్ని నువ్వు చెప్పే ధైర్యం చేయటమే, ఆ సాహసం చేయటమే భయంకరమైనటువంటి పాపం. అలాంటి సాహసం చేయకూడదు. సాహసించి పాపం చేయడం అంటారు దాన్ని. 2000 సంవత్సరాల తర్వాత లోతు గారు నీతిమంతుడు అని దేవుడు రాయించేస్తే నువ్వు పాపి అని అంటావేంటి? లోతు గారు పాపం చేశాడని చెప్తావేంటి నువ్వు? ఇంకొక విషయం ఏంటంటే పాత నిబంధనలో తాగటం తప్పేమి కాదు, పాపమేమి కాదు. తాగటం పాపం అన్నాడా? పాత నిబంధనలో అందరు తాగారు, అవునా? అందరు తాగారు, ద్రాక్షరసం తాగారు, ఊగారు. అక్కడ దాకా ఎందుకండి? గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పాత నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తి, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వారి తదనంతరం కొత్త నిబంధనలో స్టార్ట్ అయినాయి. అపోస్తుల కార్యము యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు కొత్త నిబంధన ఆరంభమైంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి కొత్త నిబంధన ఆరంభమవుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కనాను అనేటటువంటి ఊరికి వెళ్ళినప్పుడు, కానా అనేటటువంటి ఊరికి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి విందులో ఏం చేసి ఇచ్చాడు అంటే ఏంటది? పోయింది కాదా? ఆ సందర్భం మొత్తం మాట్లాడితే ఏమని మాట్లాడతారు? అది తాగి ఆల్రెడీ మత్తుగా ఉండినప్పుడు తర్వాత జబ్బు నీళ్లు పోస్తారు, జబ్బు ద్రాక్షరసం పోస్తారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు, నువ్వు మంచి ద్రాక్షరసమే పోసాము, తర్వాత కూడా మంచి ద్రాక్షరసమే పోసావు అని అంటే పెళ్లిలో ద్రాక్షరసం పోయడం, ఆ ద్రాక్షరసం ఏంటి అని మాట్లాడితే మనోళ్ళు కవర్ చేసుకోవడం కోసం మనోళ్ళు ఏమైనా మాట్లాడతారు తెలుసా? బ్రదర్ అది పోయింది కాదు, ద్రాక్షరసమే అంటారు. మరి మత్తెట్టు వచ్చిందిరా? మరి మత్తెట్టు వచ్చింది? అవునా? నువ్వు మాట్లాడితే ఎక్కడ తప్పు పడతారో దాని సరైనటువంటి విధానంలో ఎక్స్ప్లెనేషన్ చేయడం చేతగాక దాని గురించి మాట్లాడటం బంద్ చేశారు. కానీ ఒరిజినల్గా అయితే వాస్తవాలే. కాలాన్ని బట్టి, దేవుడు చెప్పడాన్ని బట్టి తప్పులు నిర్ధారించబడతాయి, దేవుని మాటను బట్టి పరిశుద్ధపరచబడతాయి. ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని అపవిత్రమైన జంతువులు వాటిని తినొద్దు అన్నాడు. అవేవి నిజంగా అపవిత్రమైనటువంటివి ఏదో గలీజో లేదో అపవిత్రమేమో కాదది, దేవుడు అపవిత్రం అన్నాడు కాబట్టి అపవిత్రం అంతే. ఈ అవగాహన ఉండాలి. కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత అవే నువ్వు తిను అన్నాడు పేతురు గారితో. ఇవి అపవిత్రమైనవి ప్రభువా అని అంటాడు. నేను పవిత్రం చేసిన తర్వాత నువ్వు అపవిత్రం అంటే ఎట్లా ఆయన అంటాడు. అవగాహన లేదు మనకు, ఈ విషయం తెలియదు మనకు, అనే కదా. అంటే దేవుడు అపవిత్రం అంటే అపవిత్రం అంతే, దేవుడు పాపం అంటే పాపమే, దేవుడు రైట్ అంటే రైట్, దేవుడు రాంగ్ అంటే రా. ఇది అవగాహన ఉండాల్సింది. మరి ముఖ్యంగా క్రైస్తవులకు ఉండాల్సిన అవగాహన ఇది. ప్రతి క్రైస్తవులకు ఉండాల్సినటువంటి అవగాహన ఇది. పాత నిబంధనలో తింటే పాపం, కొత్త నిబంధనలో తిన్నా ఏం పాపం లేదు, అవునా? మారిందా లేదా కాలాన్ని బట్టి? మరి ఈ అవగాహన లేకపోతే ఎట్లా అర్థమవుతుంది విషయం? ఈ అవగాహన మనకు లేకపోతే విషయం ఎట్లా ఎక్కుతుంది చెప్పు. సో ఆ కాలంలో లోతు గారితో
లోతు గారి కుమార్తెలు ఇరువురు చేసినటువంటి దాన్ని దేవుడు తప్పు అని చెప్పలేదు, దేవుడు అది పాపం అని చెప్పలేదు. చెప్పకపోగా దేవుడు ఆ విధంగా పుట్టినటువంటి కుమారులు ఇరువురిని దేవుడు దీవించాడు, భూభాగాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ఎలాగైతే భూభాగం ఇచ్చాడో వాళ్లకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? భూభాగం ఇచ్చాడు. తెలుసా? ఒక్కసారి చూడండి అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా, నేను మోయాబీయులను బాధింపవద్దు. ఎవరి మోయాబు? లోతు గారి పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు. ఆ కుమారుడు మోయాబు. ఆ మోయాబు గారికి పుట్టినటువంటి సంతానము మోయాబీయులుగా పిలువబడ్డరు. మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానం అని మాట్లాడాడు చూడు ఇక్కడ దేవుడు. ఏమని మాట్లాడాడు? లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని. దేవుడు ఇచ్చాడట, స్వాస్థ్యముగా ఇచ్చాడట. సరే, ఇచ్చి తిని వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని మాట్లాడాడు. తర్వాత 18వ వచనం. అమ్మోనీయుల మార్గమున వెళ్ళనప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను అన్నాడు. అమ్మోను ఎవరు? లోతు గారి చిన్న కుమార్తె కొడుకు. చిన్న కుమార్తె కొడుకు అంటే ఎవరి కొడుకు అతను? ఇప్పుడు లోతు గారి సంతానం అని చెప్తున్నాడు దేవుడు. అవునా? వాళ్ళను దేవుడు ఇంత ఘనంగా నడిపించి ఒక దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు అని అంటే ఎన్ని సంవత్సరాలు వెనువెంట వచ్చాడు. ఆ తర్వాత తప్పు చేస్తే దేవుడు శిక్షించాడు, అది వేరే విషయం. కానీ ఇన్ని సంవత్సరాలలో ఎక్కడా కూడా అది పాపమని దేవుడు చెప్పని దాన్ని నువ్వు ఈరోజు తప్పు అని మాట్లాడుతున్నావు అంటే నీకు ఎన్ని గుండెలు, నీకెంత ధైర్యం? తెలియనోడు ఇది తప్పు అన్నాడంటే సరే, వాడిని వదిలి, వాడికి తెలియక మాట్లాడుతున్నాడు. బైబిల్ పట్టుకొని దేవుణ్ణి నమ్మినానని చెప్పుకుంటున్నటువంటి నీ బతుకేమైంది? నీ అవగాహన ఏమైంది? నీకేమర్థమైంది? బైబిల్ నీకేమర్థమయ్యాడు? దేవుడు తప్పు అని ఎట్లా అంటావు? పాపం అని ఎట్లా అంటావు? యాడుంది అక్కడ బూతు, యాడుంది అక్కడ తప్పు? అవునా కదా? ఇప్పుడు తప్పొప్పులు, ఇప్పుడు చెప్పండి మీరు నాకు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. తప్పొప్పులు నిర్ధారణ చేయగలిగే సామర్థ్యం మానవునికి ఉందా? ఆన్సర్ మారింది. ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చి చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనిషికి ఉందా? ఏది పాపమో ఏది పుణ్యమో, ఏది రైటో ఏది రాంగో చెప్పగలిగేటటువంటి జ్ఞానం మనుషులకు ఉందా? ఉంటది. ఎప్పుడు తెలుసా? అతను దేవునితో ఉన్నప్పుడు, అతను దేవునిలో ఉన్నప్పుడు. నిజ దేవుణ్ణి ఎరిగిన వాడు, నిజ దేవుణ్ణి ఎరిగి నిజ దేవుని గురించి పరిపూర్ణ అవగాహన కలిగినటువంటి వాడు మాత్రమే. ఈరోజు దేవుణ్ణి ఎరిగామని చెప్పి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పినటువంటి వాళ్ళకు కూడా ఈ అవగాహన లేదు. వాళ్లే కదా ఎక్కువ మంది ఇది తప్పు, ఇది పాపము, నిత్యమైన బ్రతుకోట, లోతు గారు తాగేసి తప్పు చేశాడట. ఈ ఏమర్థమైంది నీకు? బైబిల్ లోతు గారు తాగేసి తప్పు చేశాడు, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యము అని అనిపిస్తుంది నాకు. దేవుడే నీతిమంతుడని సర్టిఫికెట్ ఇస్తే నువ్వు తాగుపోతుంటావా? తాగి తప్పు చేశాడంటావా నువ్వు? ఖబర్దాన్, జాగ్రత్త. కాలాన్ని బట్టి ఆలోచించు. అది ఏ కాలం, ఇది ఏ కాలం. అక్కడ దాకేందుకు అవగాహన ఉండాలి అని అంటే రీసెంట్ గానే ఒకటి జరిగింది. చట్టం, మన భారతదేశం చట్టం ఒక సవరణ చేసింది. భారతదేశ చట్ట ప్రకారం 18 సంవత్సరాల తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్లి చేస్తే ఏందది? నేరం. అంటే అది తప్పు అనే కదా ఏ చట్ట ప్రకారంగా. అందుకోసమే చాలా మంది ఏం చేశారు? ఆ 18 నిండిన తర్వాతనే పెళ్లి చేయాలన్నారు. కానీ ఇప్పుడు 18 నిండి 19వ సంవత్సరం పెళ్లి చేసినా పాపమే. ఇప్పుడు ఎందుకు ఎట్లా మారింది అని అంటే ఆ గవర్నమెంట్ వాడు సవరణ చేసిన 21 సంవత్సరం వరకు ఆగాలి అని చెప్పినారు. పెట్టినా లేదా? ఇప్పుడు వాడు పెట్టడంతో, వాడు చట్టాన్ని సవరణ చేయడంతో 19-20 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేసినా కూడా ఏమవుతుంది? పాపం అవుతుంది. ఒకప్పుడు ఈ చట్టం రాకముందు ఇప్పుడు ఒక దేర్దిమాకు వచ్చేసి 18 సంవత్సరాల నిండితేనే పెళ్లి చేయాలి అనే చట్టంలో ఉన్నప్పుడు 19 సంవత్సరాల వయసున్న అమ్మాయికి పెళ్లి చేశాడు. ఒక 10 సంవత్సరాలు గడిచింది అనుకో. ఆ తర్వాత చట్టం వచ్చింది. ఏ చట్టం? 21 సంవత్సరాలకు పెళ్లి చేయాలని చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ అమ్మాయి 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అన్నాం అనుకో, నేను ఏమనాలి? వాడిని ఏమనాలి చెప్పండి. ఇప్పుడు ఇది బాగా అర్థం అవుతుందని చెప్తున్నాను. వాడి పిచ్చోడి కింద చూడాలనా? వాడు అమాయకుడుగా చూడాలనా? వాడు ఇంతేనో వదిలేయాలనా? కూర్చోబెట్టి చెప్పాలనా? మనకి ఏది చేతనైతే చెప్పాలి, అది చేయాలి. అవునా?
వాడు జ్ఞాని అవుతాడా? అలా మాట్లాడేటప్పుడు జ్ఞాని అవుతాడా చెప్పండి? 21 సంవత్సరాల నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలి, కానీ నువ్వు 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు చేసింది తప్పు అని అన్నాడు అనుకో, వీడి మహాజ్ఞాని అనాలా ఇప్పుడు? ఇలా మారిపోయినవి. చట్టం వస్తే ఒక విషయం ఒకప్పుడు రైట్ అయింది, చట్టం వచ్చేసిన తర్వాత తప్పైపోతుంది, చట్టం సవరణ చేసిన తర్వాత పాపం అయిపోతుంది అనే అవగాహన నీకు ఉంటే, భారతదేశంలో జరిగే కార్యక్రమమే భారతదేశ చట్టాన్ని బట్టి ఒకటి తప్పు ఒకటి రాంగు అవుతున్నప్పుడు, ఒకప్పుడు రైట్ ఉన్నది ఇప్పుడు తప్పు అయిపోతుంది అని అన్నప్పుడు, మరి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు పెట్టినటువంటి మాటను బట్టి ఒకటి తప్పు ఒకటి రైటు అవదా? ఒకప్పుడు తప్పు ఉన్నది ఇప్పుడు రైట్ ఉన్నది ఒకప్పుడు తప్పు అనేటటువంటి విధానంలోనికి రాదా? ఆ అవగాహన లేకపోతే, ఆ అవగాహన లేనటువంటి నువ్వు తప్పుల గురించి మాట్లాడగలిగే శక్తి నీకుందా? ఏమంటే ఆడు బుర్రలేక మాట్లాడుతుంటే నువ్వు కూడా ఇట్లా ఆలోచిస్తే రేపు మనం కూడా ఇట్లా ఆలోచిస్తే రేపు అవునా కదా? ఈ చట్టాన్ని బట్టి ఏ విధంగా అయితే ఒకప్పటి తప్పు ఇప్పుడు రైట్ అవుతుంది, ఒకప్పటి రైటు ఇప్పుడు తప్పు అవుతుంది, అలా ఎలాగైతే మారుతుందో మరి దేవుని చట్టాన్ని బట్టి మారదంటారా? మరి ఇది రాజ్యాంగం కంటే గొప్పది కదా దేవుని రాజ్యాంగం, దేవుని చట్టం, దేవుని మాట. ఎందుకంటే నిన్ను పుట్టించి పోషిస్తున్నటువంటి వాడు, నిన్ను బ్రతికిస్తున్నటువంటి వాడు, అవసరమైతే నిన్ను సంపి చెవులు మూసి తీసుకెళ్లేటటువంటి వాడు ఆయనే కదా. అంతే కదా? నువ్వు ఇలా మాట్లాడవచ్చా? మన దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? తెగించి చేసే పాపం అంటారు దాన్ని, బరి తెగించి చేసే పాపం అంటారు దాన్ని అలాంటి పాపం చేసేటటువంటి వారు ఎవరు కాపాడలేడు దేవుని చేతిలో నుండి. ఓకే, సో ఈ పాఠం నేను చెప్పడానికి గల కారణం, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో మరొక నీతిమంతుడు ఉండేటటువంటి వాడు. ఆ నీతిమంతుడి గురించి మీ ముందు ఉంచాలనుకున్నాను, కానీ ఆ పాఠం చెప్పాలంటే ఇది అర్థం కావాలని ఇది చెప్పాను ఇంట్రడక్షన్. ఇదే 1 hour అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ వచ్చే సండే కానీ ఇంకొక సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 1 hour అయిపోయింది కాబట్టి నేను పాఠం ముగించేస్తున్నాను. ఈ విషయం క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఎక్కడుంది అక్కడ తప్పు? దేన్ని బట్టి చెప్తున్నావు నువ్వు తప్పని? దేన్ని బట్టి చెప్తున్నావు నువ్వు భూతు అని? 2000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 2000 అంటే ఇప్పటి నుంచి 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని మొన్న ఏర్పడిన చట్టం ప్రకారంగా నువ్వు మాట్లాడవచ్చా? అసలు నువ్వు ఏ రూల్ ప్రకారంగా, ఏ చట్టం ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నావో ఆ చట్టం ఆ కాలంలో ఉందారా? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అవునా కదా? ఆ కాలంలో ఏ చట్టం అయితే ఉందో ఆ చట్ట ప్రకారంగా మాట్లాడి దాన్ని తత్తా ఒప్ప అని నిర్ధారించాలి. కానీ ఆ కాలంలో ఎప్పుడో జరిగిందని ఈ కాలపు చట్టంతో ఆలోచిస్తే దేడిదిమాక అని చెప్పాలి ఇలాంటి వాళ్ళని. ఏడుంది అక్కడ తప్పాడుంది, అక్కడ బూతాడుంది కదా. ఇంత జ్ఞానం ఉండాలి, ఇంత ఆలోచన, ఇంత వివేచన శక్తి లేకపోతే మనకు విషయం ఎక్కదు. ఆడెవడో జ్ఞానం లేనటువంటి వాడు మీ బైబిల్లో బూతులు ఉన్నాయనంటే మనం భయపడిపోవాలా? ఏడున్నాయి బూతులు? బైబిల్లో బూతులు ఉన్నాయి. నీ మైండ్లో ఉండి బూతు చెత్తంతా నీ మైండ్లో పెట్టుకొని బైబిల్లో ఏడుంది బూతు కదా. సరైనటువంటి జ్ఞానం లేక మైండ్లో మొత్తం చెత్త పెట్టుకొని మాట్లాడుతున్నాడు, చెత్త మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవటం ఏంటి కదా. ఈ విధంగా ఆలోచించి, ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి పాఠం. ప్రతి క్రైస్తవునికి ఈ పాఠం అవగాహనలో ఉండాలి. బేసిక్ ఇది తెలియకపోతే బైబిల్ అర్థం చేసుకోవడం కష్టం, బైబిల్ అర్థం కాదు. ఓకే, ముఖ్యంగా మీరు తెలుసుకోండి. ఈ వీడియో వచ్చేసిన తర్వాత దీన్ని అనేకులకు షేర్ చేయండి, మీకు తెలిసినటువంటి వాళ్ళకు వినిపించండి, వాళ్ళకు అవగాహన వస్తుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా వాడికి అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు, వాడి బ్రెయిన్ అంతే అనుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు కొన్ని విషయాలు అందరికీ అర్థం అవుతాయా? ఎంత చెప్పినా అర్థం కాదు, అందుకోసమే ఫెయిల్ అవుతుంటారు. ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 10 మంది ఫెయిల్ అయ్యారంటే అర్థం ఏంటి? 90 మందికి అర్థమై వాళ్ళు పాఠం రాసి ఫెయిల్ అయ్యారు. ఈ 10 మంది ఫెయిల్ అయ్యారంటే వీళ్ళ మైండ్ ఎక్కడుందో అర్థం కావాలి. పాఠం చెప్పేటప్పుడు దిక్కులు చుట్టమో, సరిగ్గా వినకపోవటమో, మనసు కేంద్రీకరించి జాగ్రత్తగా వినకపోవటమో, విన్నా అర్థం కాకపోవటమో. ఎందుకు అర్థం కాదు? విన్నా అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోవడంతో అర్థం కాదు. బేసిక్స్ కూడా ఉండాలి కదా. బేసిక్స్ కూడా లేకపోతే ఏం అర్థమైతే చెప్పండి. ఇది అంతే. అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేం, కానీ మనసు పెట్టి ఆలోచిస్తే, బేసిక్స్ ఉన్నటువంటి వాడు ఆలోచిస్తే అర్థం అవుతుంది. అర్థం చేసుకొని మరి సత్యాన్ని ప్రసిగట్టాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచని చిన్న ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసినుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడించినందుకు స్తోత్రములు తండ్రి. వాస్తవాన్ని మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మరి ప్రపంచమంతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తండ్రి అర్థం చేసుకుని ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. సత్యాన్ని సత్యంగా మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు ప్రతిదీ పరిశుద్ధమే తప్ప ఇక్కడ పాపం లేదా బైబిల్లో ఏదో బూతు ఉంది అనటం అది మనిషి యొక్క అజ్ఞానమే, మనిషి యొక్క తెలితొక్కతనమే అనేటటువంటి విషయాన్ని మరి మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన పవిత్రమైన నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకుని ఉంటున్నాము కదా తండ్రి. ఆమేన్.